జై గణేష జై పైడిమంబ. చాలామందికి టెక్నాలజీ వచ్చింది కానీ అది అందుబాటు ధరలో లేదనే విషయం తెలీదు. కొంతమంది రిచ్ పీపుల్ ఏమనుకుంటారంటే టెక్నాలజీ వచ్చేసిందని పూర్ పీపుల్కి దాన్ని వాడుకోమని సజెషన్ ఇస్తూ ఉంటారు. అయితే టెక్నాలజీ ఎంత పెరిగినా దాన్ని వాడుకోవడానికి కూడా అది అంత ఫ్రీ కాదని గమనించాలి. ఎగ్జాంపుల్కి 10 రూపాయలకి మనకి ఎల్లో బల్బు దొరుకుతుంది. అది కరెంట్ ఎక్కువ తింటుంది. కొత్త టెక్నాలజీ అయినా అవి ఒక బల్బే ఆ లైటింగ్ రావాలంటే 100 రూపాయలకి తక్కువ దొరకవు. అలాగే ఏదైనా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్కి ఒక బ్లూటూత్ స్పీకర్ కావాలి. ఎందుకని? ఇప్పుడు చాలామందికి వర్క్స్ మీద ఉన్నప్పుడు ఏదైనా టైంపాస్కి వినడానికో స్పీచెస్, లెసన్స్, సాంగ్స్, లేకపోతే కొంతమందికి వినికిడి శక్తి తక్కువ ఉన్న పిల్లలు ఉంటున్నారు. వాళ్ళకేమో సెల్ వినబడట్లేదు. అలాంటి వాళ్ళకి స్పీకర్స్ కావాలి. ఎన్నో అవసరాలకి బ్లూటూత్ స్పీకర్ కావాలి. కానీ వాటిని అందుబాటు ధరలో కొనేటట్టు ఎవ్వరూ లేరు. మనకి ఒక ఆప్షన్ వచ్చిందంటే దానికి రేటు మారిపోతుంది. అది న్యాచురల్. కాకపోతే పూర్ పీపుల్ కూడా కొనుక్కొని వాడుకోవాలి. కాబట్టి టెక్నాలజీ విషయంలో ఏది తక్కువ ధరకు వస్తుందో వెతికి మీకు చెప్పే చిన్న ప్రయత్నం మా ఈ ప్రోగ్రాం. ఎగ్జాంపుల్కి నేను మీకు ఈ బ్లూటూత్ స్పీకర్ చూపిస్తాను. దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ మనకు కావాలి కంపెనీ అంటే 2000, 3000 దాకా ఉన్నాయి. ఇది మంచి క్వాలిటీతో కూడా వచ్చింది. ఇది ధర లాస్ట్లో ప్రైస్ చెప్తాను. కానీ ఏంటంటే దీని స్పెషాలిటీ చాలా తక్కువ. ఎగ్జాంపుల్కి 3000 ఉంటుంది దీనికి ఉన్న ఫ్యూచర్స్ అన్నీ కంపెనీకి రావాలంటే. ఇది 90% తక్కువ అనమాట. కానీ అవే ఫ్యూచర్స్. కొంతమంది కంపెనీయే కదా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పూర్ పీపుల్కి ఆ మాత్రం వాడుకోవడానికి ఉండాలి కదా. టెక్నాలజీ నుంచి వాళ్ళు దూరం అవ్వకూడదు. వీటి వల్ల ఖర్చులు ఎక్కువయ్యి అప్పులు కాకూడదు. నేను మా అక్కయ్య కలిసి తక్కువ బ్లూటూత్ స్పీకరు అన్ని ఫ్యూచర్లతో ఉన్నది వెతికామన్నమాట. ఎగ్జాంపుల్కి చాలామందికి తెలీదు. బ్లూటూత్ స్పీకర్ అంటే బ్లూటూత్ స్పీకర్ అని అనుకోకండి. దాంట్లో TWSతో పాటు మెమొరీ స్లాట్ ఉండాలి. మెమొరీ కార్డ్కి USB స్లాట్ ఉండాలి. నెక్స్ట్ పవర్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి. స్పీకర్ రేంజ్ సౌండ్ ఎక్కువ ఉండాలి. బేస్ రావాలి. ఇవన్నీ కాకుండా ఆక్స్ పిన్ ఉండాలి. బ్యాటరీ చేంజింగ్ ఆప్షన్ కూడా ఈజీగా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మనకి కంపెనీస్లో 3000 అవుతాయి. ఇది కేవలం 300 మాత్రమే మీషోలో. అయితే దీని ఆప్షన్స్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఎగ్జాంపుల్కి ఇదే రేటుకి అన్ని ఫ్యూచర్లు ఉన్నా దీని క్వాలిటీ మాత్రం రాదు. ఇది చాలా బెస్ట్ క్వాలిటీ ఉన్న బ్లూటూత్ స్పీకరు. అంతేకాకుండా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో USB స్లాట్ ఉంది. అంటే మీరు 16 GB దాకా మెమొరీ కార్డ్ పెడితే ఈజీగా రన్ అవుతుంది. అలాగే మెమొరీ స్లాట్ ఉంది. చాలా ఈజీగా పక్కన ఇచ్చారు. అలాగే ఈ ఆక్స్ పిన్ ఒకటి ఇచ్చారు. ఆక్స్ పిన్ ఈ మధ్య చాలా మటుకు దొరకట్లేదు. దొరికిన కాస్ట్ ఎక్కువ. అంతేకాకుండా మెమొరీ ఈ ఛార్జింగ్ పెట్టుకునేది మైక్రో USB ఇచ్చారు. C టైప్ ఒక్కటే ఇవ్వలేదు. ఏదైనా వైర్తో సంబంధం ఉండదు, ఫ్యూచర్స్తో సంబంధం. ఈ మైక్రో USB ఒకటే C బదులు ఇచ్చారు తప్ప అన్నీ కొత్తవే. దీంట్లో TWS సపోర్ట్ కూడా ఉంది. అంటే మనం TWS సపోర్ట్ ఉన్న ఏ స్పీకర్తోనైనా దీన్ని కలిపితే అది పాడే పాటని ఇది తీసేసుకుంటుంది. అంతేకాకుండా 5 వాట్స్ సపోర్ట్ ఉన్న స్పీకర్ ఇది. చాలా పెద్ద సౌండ్ వస్తుంది. అలాగే దీని రేంజ్ ఖచ్చితంగా 10 మీటర్స్. దీంట్లో మోసమేం చేయలే కంపెనీ. బటన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అంతేకాకుండా ఇది చాలా కాంపాక్ట్ డిజైన్, చిన్నది, లైట్ వెయిట్.
దీనికి తాడు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. తాడు పెట్టుకోవడానికి దీనికి వాళ్ళే తాడిస్తారు. దీని బాక్స్లో ఒక చిన్న డేటా కేబుల్ ఇస్తారు ఛార్జింగ్కి. 300కి ఇవన్నీ. ఒక్కొక్క ఏరియాలో 10-20 తేడా ఉండొచ్చు, కానీ దీని తాలూకు పేరు అన్నీ నేను డిస్క్రిప్షన్లో కానీ వీడియోలో కానీ మాకు రాస్తుంది. ఇదేంటంటే ఇది నేను వెతికాను, ఇదే ఫ్యూచర్స్ ఉన్న కంపెనీ అయితే 2000కు తక్కువ లేవు. పైగా దీంట్లో బ్యాటరీ కూడా మా అక్కయ్య ఓపెన్ చేసింది, 300 బ్యాటరీ. అంటే ఈ 300 బ్యాటరీ కూడా మార్చుకునే మోడల్ బ్యాటరీని ఇచ్చారు. మీరు ఏదైనా మెకానిక్ షాప్కి పోయి చూపిస్తే వాళ్ళే 2000 కెపాసిటీ ఉన్న బ్యాటరీ వేయగలరు. అలాంటి బ్యాటరీ ఇచ్చారు లిథియం ఇందులో. కంపెనీ ఏంటంటే 1200 బ్యాటరీ ఇస్తుంది, కానీ 2000 దాటిపోతుంది అనమాట దాని కాస్ట్. ముఖ్యంగా ఆక్స్ పిన్ అన్నీ ఉన్నాయి. ఆన్ చేసి చూపిస్తాను, ఇంతకీ మా అక్కయ్య చెప్తుంది. Welcome to Rock Light. Bluetooth mode. ఇది ఫుల్ సౌండ్ పెట్టినా మనకి డిస్టర్బెన్స్ రాదు. ఒకళ్ళు నా మైక్రోఫోన్ తట్టుకోలేకపోవచ్చు, కానీ ఇది బ్లూటూత్ మోడ్. Play by TF card. మెమొరీ కార్డ్ ఇది. మీకోసం ఈ పాట ఉంచాను. ఫుల్ సౌండ్ పెట్టాను. ఇంతకన్నా ఇస్తే మళ్ళీ కాపీరైట్ ప్రాబ్లము. ఈ FM మోడ్ దీని సౌండ్ చాలా ఎక్కువ అనమాట. 5 వాట్స్ అంటే 5 వాట్స్ ఇచ్చేసారు. 300 రూపాయల్లో 5 వాట్స్ అంటే 2 వాట్స్ అలా ఇస్తారు, కానీ వీళ్ళు నిజంగా 5 వాట్స్ ఇచ్చారు. బ్లూటూత్ మోడ్ కూడా. నా దగ్గర మెమొరీ కార్డు ఇప్పుడు లేదు కాబట్టి అది పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే ఇది 20 మినిట్స్ ఛార్జింగ్ టైం అనమాట. నిజంగా ఫుల్ సౌండ్ అయితే. కంపెనీ అయితే ఈ 1200 బ్యాటరీస్ కాబట్టి అది ఒక 2 అవర్స్ వస్తాయి. మీకు ఇది కెపాసిటీ పెంచుకున్న ఆప్షన్ ఉన్న బ్యాటరీ ఇచ్చారు. ఏదైనా షాప్కి పోయినా మీకే వచ్చినా సాల్డరింగ్ చేయడం మార్చుకోవచ్చు ఇప్పేసి. లేదంటే ఇంకా సింపుల్ ఆప్షన్, మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే కనెక్ట్ చేసేయండి. పవర్ బ్యాంక్ ఉన్నంత వరకు ఇది శుభ్రంగా పాడుతుంది. 300కి మీ పిల్లలకు కానీ మీకు కానీ బడ్జెట్ ఉంటే దీన్ని కొనవచ్చు. కానీ దీని ఫ్యూచర్లు కావాలంటే మాత్రం కంపెనీ అయితే 2300 ఉంటాయి. కంపెనీ కొనగలంటే అది కొనండి, తప్పులేదు. కానీ తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి రియల్గా జెన్యున్గా ఇచ్చారనమాట. మిగతావి ఏంటంటే రియాలిటీ తగ్గచ్చు, సౌండ్ తగ్గడం. నేనేంటంటే వేరే స్పీకర్ కొన్నాను, అదేం బేస్ లేదనమాట. అందుకు ఇది మీకు సెలెక్ట్ చేశాను. సబ్స్క్రైబ్ ప్లీజ్. మా వీడియోస్ అన్నీ చూడండి. జై గణేష్, జై పైడి మెంబర్. బాయ్ బాయ్.